జగన్ మీద వాస్తవంగా ఉన్నది సిబిఐ ఈడీ కేసులు అప్పుడు. అంతకుముందు ఏ కేసులు లేవు. కాంగ్రెస్ పెట్టిన కేసు అది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశంతో కలిసి పెట్టిన కేసులు అయ్యి. ఎందుకు తెలుగుదేశం అందులో ఇంప్లీడ్ అయింది కాబట్టి కోర్టులో అయ్యి కేసులు. ఆ తర్వాతన 2014 టైంకి వచ్చేటప్పటికి ఆ కేసులే ఉన్నాయి. 2019కి వచ్చేటప్పటికి 25-30 ఉన్నాయి, 40 కేసులు అనుకుంటా. అప్పుడు అదిగో నేర చరిత్రుడు, మొన్న కూడా అన్నారు కదా నేర చరిత్రుడు 45 కేసులు. ఏంటి 45 కేసులు? మిగతా అన్ని ఇట్లాగే పాదయాత్ర చేసేటప్పుడు కేసు, రాస్తారోకో చేస్తే కేసు, ధర్నా చేస్తే కేసు. ఏదో లోకేష్ మీద వీళ్ళు కూడా పెట్టారు కదా, చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ మీద కానీ, అట్లాగే కేసులు అనమాట వీళ్ళవి కూడా. అలాంటి కేసులు మేబీ ఈ 4 ఏళ్లలో 1000 పెడతారు జగన్. ఎక్కడికి పోతే ప్రతి చోట కేసు పెడతారు. జగన్ A1 గా మిగతా వాళ్ళని A2, A3 అని పెడతారు. ఇట్లాగా ఒక నాకు తెలిసి సెంచరీ అయిపోద్ది అనుకుంటున్నా ఎలక్షన్స్. ఇప్పటికే 44 ఇంత ముందు ఉండేవి, ఇప్పుడు 6-7 ఈ మధ్యన పెట్టారు. ఇప్పటికి హాఫ్ సెంచరీ దగ్గరకు వచ్చినట్టున్నాడు. దగ్గరకు వచ్చాడు, లేకపోతే హాఫ్ సెంచరీ అయిపోయింది. జగన్ లెక్కేసుకోవాలి ఒకసారి, తనే లెక్కేసి చెప్తే బెటర్ ఎన్ని కేసులు అనేది. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఒక 100 కేసులు పెడితే ఇతంతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరి మీద కూడా ఇట్లా పర్యటనకి వెళ్ళినప్పుడల్లా కేసులు పెట్టారనుకోండి, రేపు ఏం చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఇప్పుడు ఈ ధర్నాలు, ఈ రాస్తారోకులు, ఈ కేసులు ఉన్నాయి అనుకోండి. అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు 100 మంది ఉంటే 100 మంది నేర చరిత్రలే. ఇది కేసు పెడితే నేర చరిత్రలు అయిపోతారు.